ఎన్డీఏ అభ్యర్థికి జగన్ ఎందుకు ఓటు వేశారో ఆయన్నే అడగాలన్నారు ఏపీ మంత్రి నారా లోకేష్. 2029 ఎన్నికల్లోనూ మోదీకే మద్దతిస్తామని మీడియాతో చిట్చాట్లో చెప్పారాయన. కేటీఆర్ని ఎందుకు కలవకూడదని ప్రశ్నించారు లోకేష్. ఎన్నో సందర్భాల్లో కేటీఆర్ను కలిశానని, కలిస్తే తప్పేముందన్నారు. కేటీఆర్ని కలవాలంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడిగి కలవాలా అని అడిగారు. కవితను టీడీపీలో తీసుకోవడం అంటే జగన్ని టీడీపీలోకి తీసుకోవడం లాంటిదని అన్నారు లోకేష్. రెడ్ బుక్ ఇంకా చాలా ఉందని, అందులో ఉన్నవన్నీ జరుగుతాయన్నారు. చాలా స్కామ్లు బయటకొస్తాయని, అందుకే జగన్ బెంగళూరులో ఉంటున్నారన్నారు. తెలంగాణలో చాలా మంది టీడీపీ కార్యకర్తలు ఉన్నారని, అక్కడ కూడా ఫోకస్ చేస్తామన్నారు. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు లోకేష్. తెలంగాణలో టీడీపీని బలోపేతం చేస్తామన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలో లేదో పార్టీ నిర్ణయం తీసుకుంటుందన్నారు లోకేష్. దేవాంశు రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తారా అన్న ప్రశ్నకు కూడా సమాధానమిచ్చారు లోకేష్. దేవాంశు హ్యాపీగా చేసి ఆడుకుంటున్నాడని, రాజకీయాల్లోకి ఎందుకు వస్తాడని అన్నారు లోకేష్. ఫైబర్ నెట్ ని టాటా సంస్థకిచ్చే విషయంపై చర్చే జరగలేదన్నారు లోకేష్. డ్రిప్ ఇరిగేషన్ పై గతంలో జగన్ ఎందుకు శ్రద్ధ పెట్టలేదో అర్థం కావడం లేదన్నారు. వైసీపీ నేతలెవరూ అవినీతి జరగలేదని చెప్పడం లేదని చెప్పారు. లిక్కర్ కేసులో తమ ప్రభుత్వ జోక్యం లేదని, పారదర్శకంగా విచారణ జరుగుతుంది అన్నారు లోకేష్.